ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. కేసీఆర్ గారు రీసెంట్ గా బయటకు వచ్చి చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఆ ఎమ్మెల్యే పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడుతున్నాడు. ఇది ఎంత మట్టికి న్యాయం అంటారు? అంటే ఒకే ఒక అంశాన్ని నేను నిన్న కూడా ఖండించాను. ప్రధానమైన అంశం ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి గారి మీద మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకించండి, రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించండి, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించండి, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించండి. కానీ ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెలంగాణకి ఒక శాపం అని వ్యాఖ్యలు చేశారు. అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోకుండా ఉంటే బాగున్ను అనేది ఒక అందులో ఒక స్టేట్మెంట్. ఆ కేసీఆర్ గారు మాట్లాడుతూ కూడా చెప్పిన విషయం ఏంటంటే ఈ వ్యాఖ్యలు కొంతమందిని కదిలించవచ్చు, లేకపోతే వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు అని కూడా చెప్పారు. సో నేను ఆ లైవ్ చూసినప్పుడే నాకు అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే ఇది గతంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కొన్ని ఆర్టికల్స్లో కర్ణాటకతో ముడిపడి ఉంది. ఈ హైదరాబాద్ అనేది నిజాం పాలనలో కర్ణాటకకి ఈ యొక్క హైదరాబాద్కి లింక్ ఉంది. అంటే ఎక్కడి నుంచే కర్ణాటకని పరిపాలన జరిగింది ఒకప్పుడు. అంటే ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నా పర్లేదు, ఆ రకంగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు కూడా ఆర్టికల్స్లో ఉంటుంది, ఆర్టికల్ 371 CO ఏదో ఉంటుంది, అందులో కూడా ఉంటుంది హైదరాబాద్ నుంచి కర్ణాటకని పరిపాలించారు అప్పుడు నవాబులు. సో కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు బళ్ళారి ఇవన్నీ కూడా అంటే ఈ రకంగా ఉండిపోయినా పర్లేదు, అప్పుడు మద్రాసులో ఆంధ్ర వాళ్ళు ఉండిపోయేవాళ్ళు కదా అని ఆ వ్యాఖ్యల యొక్క ప్రధాన ఉద్దేశం. అది చాలామంది బాధ కలిగించిన అంశం. సో రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. 2004 నుంచి వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలిసే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసే ఉన్నారు. తప్పులేదు, కలిసి ఉండాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా కలిసే ఉండాలి, కలిసి ఉండి అభివృద్ధి చేయాలి. నది జలాల అంశమే తీసుకొచ్చారు. మీరు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వాటిని కంప్లీట్ చేసి ఉంటే బాగుండని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. సో మీరు గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవి కంప్లీట్ చేసి ఉంటే కేవలం ఒక ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు పెట్టారు. ఏవైతే పాత ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి 20,000 కోట్లు 30,000 కోట్లు పెట్టుంటే రాష్ట్రం ఇంకా వేగంగా అభివృద్ధి చెందేది కదా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ఓకే సార్, ఆయన మీద ఇప్పుడు మన ప్రాజెక్టులు ఉంటాయి కదా, కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఏమన్నా కానీ మరి రియాక్షన్ అనేది ఉండిద్ది అంటారు రేవంత్ రెడ్డి గారి దగ్గర? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మొన్న ఎవరు చెప్పకపోయినా నేను చెప్పాను, సర్పంచ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. 9 జిల్లాలో మీకే చెప్పాను, 9 జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలపడింది, కాంగ్రెస్తో హోరాహోరా వచ్చింది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ బలం కాదు, బీసీ రిజర్వేషన్ల అంశం మీద కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ షిఫ్ట్ అయిందని కూడా నేను చెప్పాను. సో ఖచ్చితంగా ఆ అంశం మీద ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా ఖచ్చితంగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. 650 మందిని మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఒకే రోజు 600 మంది జరిగారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని స్ట్రాటజికల్గా సరైనగా అబ్జర్వేషన్ చేయలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఓవర్ కాన్ఫిడెంట్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ విషయంలో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారేమో అని అనిపిస్తుంది. కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేసి ఆ ఉద్యమం ద్వారా ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. సో కేసీఆర్ గారికి ఉన్న ఐడియాలజీ చాలా బలంగా ఉంటుంది. ఆ బలమైన వ్యూహాన్ని రేవంత్ రెడ్డి గారు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్తో వ్యవహరించడం కూడా ఒక మైనస్ పాయింట్. ఎట్లాగే సార్, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళి చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇలాంటి వాళ్ళకి విలువ ఇస్తున్నాడు. మరి ఇది ఎంత మట్టి కరెక్ట్ అంటారు? ఇంకా విలువ ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఈయనకి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రధానంగా విమర్శిస్తున్నారనేది అందరూ అనుమానం. చంద్రబాబు నాయుడు గారి పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక డీగ్రేడ్ చేయగలిగితే ఇద్దరిని డీగ్రేడ్ చేసినట్టే, రేవంత్ రెడ్డి గారిని డీగ్రేడ్ చేసినట్టే, నరేంద్ర మోడీ గారిని డీగ్రేడ్ చేసినప్పుడు. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ముగ్గురు వ్యక్తులకి అది టార్గెట్ అవుతుంది అన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారి అంశం మీద ఖచ్చితంగా ఎక్కువ శాతం మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారు కొన్ని, అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని ఏరియాలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను క్యాచప్ చేసుకోవడం కోసమే కేసీఆర్ గారు వ్యాఖ్యలు అన్నమాట. అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఒక భూతంగా చూపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆయనే మనకి ప్రధాన శత్రువుని చూపించి మళ్ళీ ఓట్లుగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉద్యమ సమయంలో మీరు చెప్పినవి అన్నీ విన్నారు. గత 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ ఓట్లు వేశారు. తెలంగాణ వాళ్ళే మీకు సరిగ్గా ఓట్లు వేయకపోతే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ ఉన్న వాళ్ళు చాలామంది ఓట్లేసి గెలిపించారు 2023లో. సో ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రేపు
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కట్టడానికే కింద మీద తిప్పలు పడతారు. కేంద్రం ఒకసారి సహకరిస్తుంది, ఒకసారి సహకరించట్లేదు. రాజధానికి రావాల్సిన డబ్బులు రాలేదు. ఆ రోజు విభజన జరిగినప్పుడు కూడా సరైన నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కలిగించలేదు. సో అక్కడ నష్టపోయి బాధపడుతుంటే మళ్ళీ దాన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఎవరికీ నచ్చట్లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా నచ్చట్లేదు. నేను ఒక కార్పొరేటర్తో మాట్లాడాను, ఆయన కూడా నచ్చలేదు. నాగరాజు గారు మీరు చెప్పింది కరెక్టే అన్నారు. సో రేపు అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అది నా బీఆర్ఎస్ పార్టీకి నష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ పెద్దలు కూడా ముందు నీ కుటుంబం సమస్యలు సాల్వ్ చేసి తెలంగాణ గురించి మాట్లాడరు బాబు అని అంటున్నారు. మీరేమంటారు? అంటే అది కవిత గారి అంశం మీద చేసిన వ్యాఖ్యలు అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్టు. మీకు ఇప్పుడు అక్కడ ఏపీలో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీలో సరైన బలం లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదంటే అనేక అర్థాలు ఉండొచ్చు. అంటే వాళ్ళు మళ్ళీ అవమానిస్తారు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ గారికి అన్ని రకాల వాతావరణం ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు బలంగా ప్రశ్నించవచ్చు. మీకు మీరంటే కూడా గౌరవం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఈ నెల 29న అసెంబ్లీ ఏర్పాటు చేస్తాము. ఈ నీటి అంశాల మీద ఎవరు ఏ ఒప్పందాలు చేశారు, ఎవరెవరు ఏ హామీలో ఎవరికి నష్టం కలిగించారు, మీ 10 ఏళ్ళలో ఏ ఒప్పందాలు ఉన్నాయి, నీటి ఒప్పందాలు ఎవరికి నష్టం కలిగించారు, అన్ని అంశాల మీద చర్చిద్దాం, అసెంబ్లీకి రండి అని చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వెళ్ళగలిగితేనే అది ప్రజలు నమ్ముతారు. వెళ్ళకపోతే అది కేవలం ఎలిగేషన్ అయిపోతుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. మీకు అవకాశం ఉంది, మీకు అధికారం ఇవ్వకపోయినా సరే ప్రతిపక్షంలో ఇచ్చారు. ఆ ప్రతిపక్ష పాత్ర కూడా మీరు బలంగా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొత్తం కేసీఆర్ గారి స్ట్రాటజీ ఏంటంటే ప్రజలకు పూర్తిగా నష్టం అయిపోయిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలకి పార్టీ మీద ఇంకా వ్యతిరేకత అవుతుంది. వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ రియాక్ట్ అవుతారు. ఇది ఒక స్ట్రాటజీ. అంటే చాలామంది తక్కువ మంది పొలిటీషియన్కి ఉన్న ఐడియాలజీ అనమాట. ప్రజలు బాగా వ్యతిరేకత వచ్చినప్పుడే వస్తారు. కానీ ప్రజలకి నష్టం అయిపోయిన తర్వాత మీరు రియాక్ట్ అయితే ప్రతిపక్షం అనేది ఫెయిల్ అయినట్లు లెక్క అవుతుంది అనమాట. అది కూడా మైనస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ప్రజలకి నష్టం కలిగినప్పుడు ప్రశ్నించాలి. నష్టం అయిపోయిన తర్వాత ప్రతిపక్షం ప్రశ్నిస్తే అది ప్రతిపక్ష హోదాకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే సార్, ముందు రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చాలా బాగుంటాయి, కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా చండాలంగా ఉన్నాయి అని చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అది నిజమేనంటారా? అంటే కేటీఆర్ గారు ఏం మాట్లాడి నేను వెళ్ళలేదు, కానీ పంచాయతీ ఎలక్షన్ల గురించి మాట్లాడారు. ఆ పంచాయతీ ఎలక్షన్స్లో మాట్లాడింది ఏంటంటే మాకు వచ్చిన గ్రాఫ్ను ఆయన ప్రజెంట్ చేసి చూపిస్తున్నారు. ఎంతెంత పర్సెంటేజ్ వచ్చింది, ఏమేమి వచ్చాయి, కాంగ్రెస్ పార్టీని తిప్పుకొట్టారు, కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యతిరేకత అంతా చూపించారు, మమ్మల్ని ఆదరిస్తారు, రేపు మేమే వస్తాము అన్న వర్షంలో తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ గారు ఏదైతే చివరి వరకు కష్టపడి ఈ బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టారు, కేసీఆర్ గారు ఆస్తి కావచ్చు, లేకపోతే అధికారం కావచ్చు, పార్టీ కావచ్చు, ఇవన్నీ కేటీఆర్ గారికి ఇచ్చారు. దాన్ని కేటీఆర్ గారు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా. అంటే అందరినీ ఈక్వల్గా కేసీఆర్ గారు లాగా అంటే కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్లో 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇటువైపు, ఒకవైపు అటువైపు. మీకు స్ట్రాటజీ ప్రకారం ఒకప్పుడు హరీష్ రావు గారు మొత్తం హైదరాబాద్ తెలంగాణ మొత్తం ఉండేవారు. కానీ ఎలక్షన్ తర్వాత సిద్దిపేటకి కొన్ని నియోజకవర్గాలు అంటే సంగారెడ్డి అవతలే ఉండేవారు హరీష్ రావు. కేటీఆర్ గారు ఏమో హైదరాబాద్ సిటీ మొత్తం అంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లేమో ఒకరు, తెలంగాణ ఓట్లకేమో ఒకరు ప్రచారం చేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ లిఫ్ట్ అనేది ఒక ప్రధాన స్ట్రాటజీ అనమాట. సో అందుకే వన్ సైడ్ మాట్లాడరు, ఒకవైపు ఇంకో వైపు ఉంటారు. ఇది కూడా ఒక స్ట్రాటజీయే. అట్లాగే సార్, మహబూబ్ నగర్ కి చాలా అన్యాయం జరిగింది ఆంధ్ర వాళ్ళు అంటున్నారు. దేనివల్ల సార్, ఏం అన్యాయం చేశారు సార్ ఆంధ్ర వాళ్ళు? అంటే మహబూబ్ నగర్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అప్పుడు. సో ఆ హయాంలో కట్టిన ఒక ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని చెప్పడం, అప్పుడు నేను చేసిన ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారే మోకాళ్ళ మీద పరిగెత్తారని చెప్పారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. సో అదే మన వైజాగ్లో సంబంధించిన కొంతమందిని ఎవరైతే హోటల్స్లో పనిచేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి అగ్రిమెంట్లు చేశారు. సో పెట్టుబడులు అనేవి బోగస్ పెట్టుబడులు అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీని వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని డిగ్రేడ్ చేస్తారు. అంటే ఆయనకున్న ఇమేజ్ని డిగ్రేడ్ అవుతుంది పొలిటికల్గా రేపండి. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఆయన ఆ రకంగా కూడా ఉండవచ్చు. అది మరి రేపు ముఖ్యమంత్రిగా నిలబడతాడా, కొడుకుని నిలబెడతాడా? కేసీఆర్ గారికి ఓట్లేస్తారు. కేటీఆర్ గారికి ఛాయిస్ లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఆ క్రెడిట్, ఆ క్రెడిబిలిటీ కేసీఆర్ గారికి ఉండదు తప్ప ఆ స్థానం అనేది ఇంకొకరికి ఉండదు. ఇంకొకరికి ఉంటుందని వీళ్ళు చెప్పినా ప్రజలు ఓట్లేరు.